ఉత్తరాంధ్ర అభివృద్ధికి భారీ స్టీల్ ప్లాంట్, లక్షల ఉద్యోగాలకు దారితీసే మెగా ప్రాజెక్ట్. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా నిలిచే భారీ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని పేర్కొన్నారు. తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనకాపల్లి జిల్లాలో ప్రముఖ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న సమీకృత ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరగడం రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు పాల్గొనడం విశేషమన్నారు. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టుల్లో ఒకటైన ఈ ప్రాజెక్ట్ సుమారు 1,35,964 కోట్ల రూపాయలతో నిర్మించబడుతుందని చెప్పారు. దీని ద్వారా 1,00,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని, స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ ట్రైనింగ్, అనుబంధ పరిశ్రమల అభివృద్ధి ద్వారా దీర్ఘకాలిక అవకాశాలు ఏర్పడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జాబ్స్ ఫస్ట్ విధానంతో ఈ ప్రాజెక్టు యువత భవిష్యత్తును మార్చే ఉపాధి యంత్రంగా నిలుస్తుందని అన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చెందుతుందని, పోర్ట్, రహదారి, రైల్వే సదుపాయాలు మెరుగుపడతాయని తెలిపారు. ఎంఎస్ఈలు, చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ 2 దశల్లో పూర్తి కానుందని వెల్లడించారు. మొదటి దశలో ఏడాదికి 7.3 మిలియన్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కల్పించబడుతుందని చెప్పారు. శ్రీకాకుళం నగర కమిషనర్గా కూర్మరావు గారికి తీసుకురావడం జరిగింది. ఆయన చాలా సిన్సియర్, హానెస్ట్ ఆఫీసర్. గతంలో డొమా పీడీగా ఆయన పనిచేస్తూ ఎన్నో అవార్డులు తీసుకొచ్చి మంచి పేరు జిల్లాకు తీసుకురావడం జరిగింది. రాష్ట్రం కూడా పేరు వచ్చింది. అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం ఇక్కడ కమిషనర్గా తీసుకురావడం జరిగింది. అయితే అనుకోకుండా మనకి ఈ డయరీ అనేది రావడం, దానికి సంబంధించి అప్పటి పరిస్థితులను బట్టి క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశానుసారం ఆ టైంలో ఆయనకి సస్పెండ్ అవ్వడం, మళ్ళీ ఆయన యొక్క సేవల్ని, ఆయన యొక్క పనితనాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం, దీనికి కృషి చేసిన గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి, అలాగే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి లోకేష్ అన్న గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మామూలుగా జరిగిన ఏదైతే ఆ సందర్భానుసారం జరిగిన సస్పెన్షన్ అయితే తప్ప దీనికి ఎటువంటి వివాదాస్పదం చేయడానికి కానీ ఎటువంటి కుట్రలు పండడానికి ఏమీ లేదు. దీన్ని అనవసరంగా కొంతమంది క్షుద్రశక్తులు తయారయ్యాయి. వాళ్ళు ఏదో ఒకటి అలజడి సృష్టించి ఉనికిని కాపాడుకోవడానికి దీనికి కుల రాజకీయాలు అంటగట్టి ఏదేదో చేసి చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఏదేమైనప్పటికీ ఈరోజు మళ్ళీ ఆయన ఆ స్థానంలో కూర్చున్నాడంటే అది కేవలం కూర్మారావు గారి యొక్క ఆయన వ్యక్తిగత ఇమేజ్ని బట్టే, ఆయన హానెస్ట్ ఆఫీసర్ కనుకే మళ్ళీ ఆయన అక్కడ కూర్చోగలిగాడు. ప్రభుత్వం అది గుర్తించింది. అప్పటి పరిస్థితులను బట్టి ఆ డెసిషన్ గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నది అది కరెక్ట్. ఆ టైంని బట్టి అది తీసుకోవాలి ఎవరో ఒకరిని. అప్పుడు కూర్మారావు గారు రావడం 13 రోజులు అవ్వడం మన దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ మళ్ళీ ఆయన అదే స్థానంలో కూర్చోవడం మన కార్పొరేషన్కి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. మేమందరం పూర్తిగా సహకరిస్తాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఆయన మళ్ళీ ఇక్కడ రీఇన్స్టేట్ చేసినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొన్న ఏదైతే అరసవల్లి సూర్యనారాయణ స్వామి పుష్కరిణి ఉందో ఆ పుష్కరిణి మేము శంకుస్థాపన చేశామంటే దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ మేము తీసుకొచ్చి దానికి టెండర్ కూడా మేమే పిలిచాం, అగ్రిమెంట్ మా టైంలో కట్టాం, దానికి కాంట్రాక్టర్లు కూడా ఫైనలైజ్ చేసింది మేమే. గతంలో కొంతమంది చెబుతున్నట్టుగా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వస్తే పని అయిపోయినట్టు కాదు. టెండర్ పిలవాలి, ఫైనాన్షియల్ శాంక్షన్ రావాలి, అలాగే
అగ్రిమెంట్ చేయాలా, కాంట్రాక్టర్ రావాలి, అప్పుడు శంకుస్థాపన చేయాలి. ఎలక్షన్ ముందు ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టడానికి శిలాఫలకాలు వేసి శంకుస్థాపన చేయిస్తే అవి రాళ్ళు ముక్కలుగా ఉండిపోతాయి కానీ, లేకపోతే సిమెంట్ దిమ్మలుగా ఉండిపోతాయి కానీ దానికి ఎటువంటి అలంకరణ ఉండదు. అది అలంకారప్రాయంగా కూడా ఉండదని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ ఇప్పుడు అరసవల్లి పుణ్యక్షేత్రంలో కడుతున్నటువంటి పుష్కరిణికి 4 కోట్ల రూపాయలు మా ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయి. దానికి మేమే టెండర్ పిలిచాం, మేమే అగ్రిమెంట్ చేశాం, మేమే కాంట్రాక్టర్ను ఫైనలైజ్ చేశాం. దానికి శంకుస్థాపన చేయడానికి మా ప్రభుత్వానికి పూర్తిగా అర్హతలు ఉన్నాయి. ఒకవేళ మీరే చేసి ఉంటే మీరు ఏ కాంట్రాక్టర్కి ఇచ్చారో చూపించండి. ఎప్పుడు మీరు టెండర్ ఫైనలైజ్ చేశారు, మరి పనులు ఎందుకు జరగలేదు? అంతకుముందు 1 కోటి రూపాయలు పెట్టి కట్టిన వాళ్ళన్నీ శిథిలావస్థ అయిపోయి నదిలో ఆ పుష్కరంలో పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. అది 1 కోటి రూపాయలు, దానికి ఎవరు బాధ్యులు? ఆ ఫౌండేషన్ ఏమి కిందకి పైలు లేకుండా వాటర్లు కడితే ఆగుతాయా? అలాంటి ప్రపంచ స్థాయి ఉన్నటువంటి టెంపుల్కి పైన వాళ్ళు కడితే అవుతుందా? ఇది అవగాహన రాహిత్యం. గత పాలకులకి అవగాహన రాహిత్యం, వాళ్ళకి దీని మీద అవగాహన లేక ఈవేళ ఈ దుస్థితి ఆ ఆలయానికి వచ్చింది. అలాగే శ్రీకాకుళం నగరంకి వచ్చింది, శ్రీకాకుళం నియోజకవర్గంకి వచ్చిందని నేను తెలియజేసుకుంటూ, తప్పకుండా ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తిగా ఇచ్చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. ఇక నా కార్గిల్ పార్కుకు సంబంధించి అది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఎవరికి ఎటువంటి అవమానకరమైనటువంటి విషయాలు ఎక్కడా జరగలేదు. అది పూర్తిగా కమ్యూనికేషన్ గ్యాప్. అది మా అంతర్గత విషయం. తప్పకుండా దాన్ని కూర్చొని సరిదిద్దుకొని ఫ్యూచర్లో మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటామని సందర్భంగా